గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. మూసీ సుందరీకరణ నిధులపై సర్కార్ రోజుకో మాట. ఎస్ఆర్డీపీ ఎలివేటెడ్ కారిడార్ పైన స్పష్టత లేదన్న కేటీఆర్. జీవో నెంబర్ 29తో ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం. ప్రభుత్వం సమీక్షించాలని హరీష్ రావు డిమాండ్. ఉద్యోగులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? డిఏ పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించిన హరీష్ రావు. కరెంటు అదానికి కట్టబెట్టేందుకు కుట్ర. సభలో అధికార పక్షాన్ని ఎండగట్టిన జగదీష్ రెడ్డి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలి. గురుకులాలను అప్గ్రేడ్ చేయాలన్న సబితా ఇంద్రారెడ్డి. వాళ్ళ రెండో విడత రైతు రుణమాఫీ జాబితా విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్. నేడు శ్రీలంకతో ఆఖరి టీ20 క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి టీమిండియా. అసెంబ్లీలో బీఆర్ఎస్దే అప్పర్ హ్యాండ్. శాసనసభ సాక్షిగా విపక్ష నేతలు అధికార పక్షాన్ని చెడుగుడు ఆడుతున్నారు. ట్రేజర్ బెంచ్కు ముచ్చెముటలు పట్టిస్తున్నారు. బడ్జెట్ పత్రపై జరుగుతున్న చర్చలో బీఆర్ఎస్ నాయకత్వం విషయ పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటే కాంగ్రెస్ లీడర్షిప్ రాజకీయ ఆరోపణలు వ్యంగ్యాస్త్రాలకే పరిమితమై బేలతనాన్ని చాటుకుంటోంది. ఫ్లోర్ మేనేజ్మెంట్లో అధికార పక్షం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అసెంబ్లీ లాబీస్లో వినిపిస్తున్న కామెంట్. సభ నిర్వహణలో కూడా అజమాయిషీ కొరవడుతుందనే చర్చ సాగుతోంది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అధికార పక్షానికి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనపై నీలాప నిందలు వేస్తూ కేవలం రాజకీయ విసుర్లకే ట్రెజర్ బెంచ్ పరిమితమవుతోందనే వాదనలు అసెంబ్లీ లాబీల్లో వినిపిస్తున్నాయి. విషయ పరిజ్ఞానం కొరవడినందువల్లనే మంత్రులు, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలా రాజకీయ ఆరోపణలకు పరిమితమవుతున్నారనేది అపవాదు. పీఆర్సీ, ఆర్టీసీ లాంటి అంశాలపై చర్చ వచ్చినప్పుడు మంత్రులు సూటిగా సమాధానం ఇవ్వకుండా డొంకతిరుగుడు పందాను అవలంబించారనేది టాక్. బడ్జెట్ లాంటి కీలక సమావేశాల్లో హాజరవడానికి వచ్చే ముందు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు గణాంకాలు, ఇతర సమాచారంపై హోంవర్క్ చేయటం లేదనే విషయం వాళ్ల ప్రసంగాల ద్వారా స్పష్టమవుతుందనేది విశ్లేషకుల అబ్జర్వేషన్. ఇలా అయితే మర్నాడు మీడియాలో కూడా అసలు విషయం పక్కదారి పట్టి కొసరు విషయాలు హైలైట్ అయ్యే ప్రమాదం ఉందని జర్నలిస్టులు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. అసెంబ్లీ స్పీచుల్లో ఒక్క శ్రీధర్ బాబు మినహా మిగతా మంత్రులెవరి ప్రసంగాల్లో స్పష్టత, పరిపక్వత ఉండటం లేదనేది వివిధ వర్గాల పరిశీలన. ఇక ట్రెజర్ బెంచ్ డైలమా కథ ఇలా ఉంటే, మరోవైపు ప్రతిపక్షం ఫ్లోర్లో స్వైర విహారం చేస్తోంది. ఒక పక్క కేటీఆర్, మరో పక్క హరీష్ రావు, ఇంకో పక్క జగదీష్ రెడ్డి అధికార కాంగ్రెస్ ను ఏకిపడేస్తున్నారు. వాడివేడి ప్రసంగాలతో సభను ఉర్రూతలూగిస్తున్నారు. కాంగ్రెస్ పొలిటికల్ సెటైర్లకు కౌంటర్ గా స్పైసీ కామెంట్స్ తో సభను అదరగొడుతున్నారు. ఒక్కో సబ్జెక్ట్ ను ఎంచెంచి ఒక రిథమిక్ ఎకోతో ముథోడ్ జవాబులు ఇస్తున్నారు. అటు విషయ పరిజ్ఞానంతో సమాధానాలు ఇస్తూనే సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజకీయ విసుళ్లను అదే రీతిలో చెరిగి పడేస్తున్నారు. పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం పదవి కొట్టేశారని కేటీఆర్, రైఫిల్ రెడ్డి అంటూ హరీష్ రావు, చంద్రబాబుకు డబ్బుల సంచులు మోసావంటూ జగదీష్ రెడ్డి బిఫిట్టింగ్ కౌంటర్లు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారాయి. హౌస్ లో బీఆర్ఎస్ నేతల సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు వేదికగా ట్రెజర్ బెంచ్ అవగాహన రాహిత్యం బట్టబయలవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, మేము కూడా మాట్లాడతాం. మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే, నీలాగా సంచులు మోసే చంద్రుడు వాడు. చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. ఇదిలా ఉంటే తనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ కు మెంగుడు పట్టం లేదట. అసెంబ్లీ కేంద్రంగా ప్రతిపక్ష నేతలు ఓవైపు ఆడుకుంటుంటే తనకు మద్దతుగా ఒక్క మంత్రి లేదా ఎమ్మెల్యే కూడా లేచి కౌంటర్ ఇవ్వకపోవడం రేవంత్ కు ఆగ్రహం తెప్పిస్తోందని వినికిడి. మంత్రుల వ్యవహార సరళిపై కేబినెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాహాటంగానే తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. తనకు మద్దతుగా ఎందుకు నిలబట్టలేదని ఆయన మినిస్టర్స్ ను నిలదీసిపోయట. తనకు కాకపోయినా కనీసం తన చైర్కైనా గౌరవం ఇవ్వాలి కదా అని ఆక్షేపిస్తున్నారట. అసెంబ్లీలో తనను టార్గెట్ చేస్తూ ఇంత తతంగం జరుగుతున్నా మంత్రులందరూ మిన్నకుండిపోవడం సీఎం రేవంత్ ను మరింత కలవరానికి గురిపెడుతోందట. చివరకు తనకు మద్దతుగా మాట్లాడే కోమటిరెడ్డికి మైక్ ఇవ్వాల్సిందిగా స్పీకర్ ను సీఎం రేవంత్ బతిమాలుకోవాల్సి వచ్చిందనేది లాబీ టాక్.
మరోవైపు ఫ్లోర్ మేనేజ్మెంట్ పై కూడా ట్రెజర్ బెంచ్ అజమాయిషీ కోల్పోతుందనేది పరిశీలకుల అభిప్రాయం. మునుపెన్నడూ లేని విధంగా సభ్యులు వెల్లోకి దూసుకొస్తుండటంతో సభ ఆర్డర్ తప్పుతుందనేది వాళ్ల క్రిటికల్ అనాలిసిస్. జీవో నెంబర్ 29పై అసెంబ్లీలో హరీష్ రావు స్పందించారు. ఈ జీవో కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టపోతున్నారన్నారు. వెంటనే ఈ జీవోపై కాంగ్రెస్ ప్రభుత్వం రివ్యూ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. 29 తేవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే, మొదటి 50లో సపోజ్ ఒక 10 మంది ఎస్సీలు వచ్చింది అనుకోండి, ఆ 10 పెట్టి 6 తీసుకుంటున్నారు కింద. పాపం ఆయనకు మెరిట్లో వచ్చింది, ఆయన ఓపెన్ కాంపిటీషన్లో వదిలాల్సినటువంటి ఎస్సీని మీరు అక్కడ ఆ 10 మందిని లెక్కకు తీసుకోవడం వల్ల 6 ఎస్సీలను మాత్రమే తీసుకొని ఇక మీ 16 కోటా అయిపోయింది అంటుండ్రు. అంటే దీనివల్ల ఎవరికి నష్టం? మరో 10 మంది దళిత విద్యార్థులకు ఉద్యోగులు రాకుండా పోతూ ఉంది. బీసీలకు నష్టమవుతుంది, గిరిజనులకు నష్టమవుతుంది. ఆ రోజు మా ప్రభుత్వం అధ్యక్షత నేను హెల్త్ మినిస్టర్గా ఫస్ట్ ఈ రాష్ట్రంలో 11% ఉద్యోగాల్లో విద్యలో గిరిజన రిజర్వేషన్ అమలు చేసిన మొదటి డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్. ఆ రోజు నేను 980 మంది డాక్టర్ రిక్రూట్మెంట్ చేస్తే 11% ఎస్టీ రిజర్వేషన్ పెట్టి గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఎంబీబీఎస్ అడ్మిషన్లో 11% రిజర్వేషన్తో పిల్లలకు అడ్మిషన్స్లో అవకాశం కల్పించిన మొదటి శాఖ ఆనాటి ప్రభుత్వంలో నాది. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. బట్ బట్టి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు సోషల్ కన్సర్న్ ఉంది కనుక ఈ జీవో వల్ల దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక ఇది గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ ఉద్యోగాల్లో ఈ తప్పుడు జీవో మీరు మార్చారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయండి. అవసరమైతే మీరు మీటింగ్ పెట్టండి. ఐ విల్ కమ్ టు యువర్ మీటింగ్ హాల్. మీరు ఏ టైంకు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, అన్ని వివరాలతో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ us హెల్ప్ ద ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఇన్. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎన్నికలకు ముందు విద్యకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పి కేవలం 7.3% నిధులే కేటాయించారని విమర్శించారు. అధికారంలోకి రాగానే 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి వేయలేదన్నారు. పైగా బీఆర్ఎస్ గుర్తించిన 11,000 పోస్టులకి అభ్యర్థులను పిలిచారని చురకలంటించారు. ఇక విద్యార్థుల పరిస్థితి హాస్టల్లో ఉంటే ఎలుకలు కొరకడం, బయటకు వెళ్తే కుక్కలు కరవడం లాంటిది తయారైందని ఎమ్మెల్యే సబితా ఎద్దేవా చేశారు. సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రాధాన్యత రంగాలను విస్మరించిందని అనిపించింది అధ్యక్ష. ఈ బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించిన కొత్తగా ఆలోచన చేసినట్టు ఏం కనిపించలేదు అధ్యక్ష. మేనిఫెస్టోలో ఏం చెప్పారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి 15% నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష ప్రజలకు. కానీ ఈరోజు మీరు పెట్టిన నిధులు 7.3% మాత్రమే అధ్యక్ష. మాట్లాడితే గత ప్రభుత్వము విద్యను నిర్లక్ష్యం చేసిందని మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. గత 9.5 సంవత్సరాలలో 1,87,000 కోట్లు విద్యారంగం మీద ఖర్చు పెట్టాం అధ్యక్ష. లెక్కలు అక్కడే ఉంటాయి అధ్యక్ష. లెక్కలు మేమైతే తీసుకురాం అధ్యక్ష, డెఫినెట్గా అక్కడే ఉంటాయి. ఇంకొక మాట ఇచ్చారు అధ్యక్ష, డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాము, 25,000తో ఇస్తాం అంటున్నారు అధ్యక్ష. గతంలో ఎన్నికల కన్నా ముందు హామీ ఇచ్చారు అధ్యక్ష. 25,000లో మేము ఐడెంటిఫై చేసిన 11,000నే ఈరోజు మళ్ళీ డిఎస్సికి పిలిచారు అధ్యక్ష. మరి 25,000 ఎందుకు పిలలేదు అధ్యక్ష? మీరు ఒకటే కోడై కూర్చున్నారు అధ్యక్ష. ఎన్నికల కన్నా ముందు 3 నెలల ముందు 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 6,000 స్కూల్ క్లోజ్ చేస్తారు, 25,000 టీచర్స్ అని. మరి రాగానే 25,000 టీచర్స్తో ఎందుకు మెగా డిఎస్సి వేయలేదు అధ్యక్ష? మీరు అంత గట్టిగా చెప్పారు కదా అని ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. కాబట్టి మెగా డిఎస్సిని 25,000తో వేయాలని ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి నిజంగానే కేజీ టు పీజీ కేసీఆర్ గారు అన్నారు 7 మొదలు పెట్టారంటే ఒక్క రోజులో అయ్యేది కాదు అధ్యక్ష. ఆ కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలంటే ఇట్లాంటి గురుకులాలలో మొదలు పెడితేనే ఇంప్లిమెంటేషన్ ఎట్లా అవుతుంది అనేది చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతోనే దీని ఉదాహరణకి అన్నీ ఒక దగ్గర చేస్తే కేజీ టు పీజీ ఎట్లా ఉంటుంది అనేది గంభీరావుపేటలో కేటీఆర్ గారు స్పెషల్ కేర్ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టుకొని చేస్తున్నారు అధ్యక్ష. చాలా బాగా చేస్తున్నారు. అట్లా ఆలోచన అధ్యక్ష. ఈ గురుకులాల చదువుతున్న స్టూడెంట్స్ సంబంధించి అధ్యక్ష ఎంబీబీఎస్ నీట్ ఐఐఎంలో కానీ నల్సార్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ బీడీఎస్ కానీ జేఎన్టీయూలో కానీ దీంట్లో అన్ని అడ్మిషన్స్ అధ్యక్ష సోషల్ వెల్ఫేర్ గురుకులాల నుండి 2,437 మంది సాధించారు అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు 1,581 మంది పిల్లలు అధ్యక్ష. మైనార్టీ వెల్ఫేర్ 1,121 మంది అధ్యక్ష. బీసీ వెల్ఫేర్ 500. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు
కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలలో పిల్లలు సాధించిన ప్రగతి అధ్యక్ష. ఈ బాసరలు అయితే అధ్యక్ష 120 మంది పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు, 220 మంది పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ గురుకులాలను కొంత నిర్లక్ష్యం చేస్తున్నామని కొంచెం చిన్న డౌట్ వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు కొన్ని గురుకులాలలో జరిగిన ఇన్సిడెంట్స్ అధ్యక్ష, సూర్యాపేటలో అధ్యక్ష గురుకులాలు ఉన్న పిల్లల అధ్యక్ష, అందులో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది అధ్యక్ష. రామాయంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే, బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి. జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్పూర్ డివిజన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్ పైకి ఊరిగాయి. అదే సమయంలో ఆ ట్రాక్ మీద వచ్చిన హౌరా ముంబై రైలు బోగీలను ఢీకొట్టింది. 6గురికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పాయి. జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్పూర్ డివిజన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్ పైకి ఒరిగాయి. అదే సమయంలో ఆ ట్రాక్ మీద వచ్చిన హౌరా ముంబై రైలు బోగీలను ఢీకొట్టింది. 6గురికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పాయి. సీఎం రేవంత్ రెడ్డి తీరును హరీష్ రావు ఎండగట్టారు. ఆదర్శంగా ఉండాల్సిన సభానాయకుడు సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలకపక్షం ఆత్మరక్షణలో పడ్డప్పులల్లా సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డినని హరీష్ రావు ఫైర్ అయ్యారు. తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్లు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు చిట్చాట్లో అనేక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి తీరును హరీష్ రావు కడిగి పారేశారు. కీలకమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో చిట్చాట్లో సీఎం రేవంత్ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఆదర్శంగా ఉండాల్సిన సభానాయకుడు సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలకపక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. గత సమావేశాల్లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని అబద్ధమాడారని ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఇంజనీర్ల వాదన వేరేలాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి సమావేశంలో విద్యుత్ మీటర్లపై కూడా తప్పుడు పత్రంతో సభను సీఎం తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారని దుయ్యబట్టారు.
ఈ అంశంపై తాము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామని, సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీమ్ ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్లు భ్రమింపజేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుపై వైఎస్ హయాంలో తాము పదవుల కోసం పెదవులు మూసుకున్నామని రేవంత్ తమపై ఆరోపణలు చేశారని, కానీ పోతిరెడ్డిపాడుపై జీవో రాకముందే తాము వైఎస్ కేబినెట్ నుంచి వైదొలిగామని గుర్తు చేశారు. తాము రాజీనామా చేయడానికి పోతిరెడ్డిపాడు సహా అనేక అంశాలు కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డేనని హరీష్ రావు ఫైర్ అయ్యారు. తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రకటన వెనక్కిపోతే తాము రాజీనామా చేశామని, రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదని ఎండగట్టారు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదని, ఆనాడు బలిదానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ లాగా రాజీనామాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన వచ్చిందని తేల్చి చెప్పారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో రేవంత్ తెలంగాణ కోసం పనిచేయలేదని చురకలంటించారు. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ చంద్రబాబుతోనే ఉండేవారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడికి రేవంత్ రైఫిల్తో బయలుదేరారని గుర్తు చేశారు. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్ను తానేనని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదేనని మండిపడ్డారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడైనా, ఇప్పుడు సీఎం అయినా అది తెలంగాణ వచ్చిన ఫలితమే, కేసీఆర్ పుణ్యమేనని హరీష్ రావు తేల్చి చెప్పారు. ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడేం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. కోమటిరెడ్డి, బట్టి, ఉత్తమ్ ఎల్ఆర్ఎస్ ను ఫీజులు లేకుండా ఫ్రీగా చేయాలని ఆనాడు డిమాండ్ చేశారని, మరి ఇప్పుడేం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అన్ని ద్వంద్వ ప్రమాణాలేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు గతంలో దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాలేదని, మరి ఆ పార్టీ పని అయిపోయిందా అని నిప్పులు చెరిగారు. 2 సార్లు కాంగ్రెస్ ను తామే ఓడించామని, మరి కాంగ్రెస్ పని అయిపోయిందా అని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ 18 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదని, మరి కాంగ్రెస్ పని అయిపోయిందా అని నిలదీశారు. ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడిందని, అందులో కాంగ్రెస్ గెలిచింది 99 సీట్లలోనేనని హరీష్ రావు గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణవాది, తాను చిన్న తెలంగాణవాదినని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. జైపాల్ రెడ్డి తెలంగాణకు ఏ పార్టీనైనా ఒప్పించారా అని ప్రశ్నించారు. కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వస్తుందనే వాతావరణం ఏర్పడ్డాకే రేవంత్ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని మండిపడ్డారు. రేవంత్ ఇప్పటికే 3 సార్లు అబద్ధపు అంశాలతో సభను తప్పుదోవ పట్టించారని ఆయన నిప్పులు చెరిగారు. మీడియా కూడా రేవంత్ అబద్ధాలను ఎండగట్టారని పిలుపునిచ్చారు. రుణమాఫీపై రేవంత్ది గోబెల్స్ ప్రచారమని చురకలంటించారు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవుతుందని, కానీ 25,000 కోట్లే బడ్జెట్లో పెట్టారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. శ్రీశైలం డ్యాం గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి 4,67,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. 6, 7, 8 నెంబర్ల గేట్లను ఎత్తి ఒక్కో గేట్ నుంచి 27,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. మొత్తం 3 గేట్ల ద్వారా 81,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. నల్లమల పచ్చదనం, కృష్ణానది ప్రవాహం, ఆధ్యాత్మిక సౌరభం కలగలిపిన ప్రదేశం నాగర్ కర్నూలు జిల్లాలోని సోమశిల. ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ అడ్రస్గా సోమశిల మారింది. ఇక్కడి ప్రకృతి అందాలు పాపికొండలకు ధీటుగా నిలుస్తున్నాయి. పచ్చటి ప్రకృతి మధ్య కొలువైన సోమశిలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. सोमेश्वर देवताभ्यः अयाम ओम नमो बहुरुद्धाय तस्य रुद्धावतिस्य केसेगावह्याम ओम नमो
నార్గల్ జిల్లా మంచాలకట్ట గ్రామం ఇది. నా పేరు వెంకట నరసింహ. ఇంకోటి నీళ్ళు అనుకున్న టైంలో మాకు నీళ్ళు రావడం వలన చాలా సంతోషంగా ఉంది. మీ మత్స్యకారులం చేపలకు అనుకో మాకు ఇక్కడ ఇంకొకటి పొలాలకు అనుకో చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి అదే విధంగా ఇక్కడ జనాలు చాలా మంది ఇక్కడ రావడం జరుగుతుంది. పర్యాటక కేంద్రం మా ఇంతకుముందుకు అన్నారు ప్రభుత్వాలు, కానీ ఇంతవరకు ఏమో అది అమలేం కాలేదు. ఇంకా వాస్తవానికి ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం మంచిగా చేస్తే మాకు కూడా అమలు అవుతుంది. ఇంకొకటి కాటేజీలు